రాక్షసుడైన రావణుడు వరగర్వం చేత దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు బాధించేవాడు. ఆ రావణుణ్ణి ఎదిరించలేక, బాధపడలేక దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మరోవైపు దశరథ మహారాజు పుత్రులకై పుత్రకామేష్ట యాగం చేయడం ప్రారంభించాడు. బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని శరణుజొచ్చారన్నమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు, భయాన్ని వదలండి, మీకు భద్రతను చేకూరుస్తాను. అత్యంత క్రూరుడైన రావణాసురుణ్ణి, అతని పుత్రులు, పౌత్రులు, అమాత్యులు, బంధువులు అందరినీ కూడా నేను వధిస్తాను అని చెప్పి అభయమిస్తాడు. ఆ తరువాత అత్యంత పుణ్యపురుషుడైన దశరథ మహారాజుకి పుత్రుడిగా అవతరించడానికి శ్రీ మహావిష్ణువు నిర్ణయించుకుంటాడు. ఈ భవిష్యత్ పరిణామాన్ని గమనించిన బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఇలా ఆజ్ఞాపిస్తాడు: ఓ దేవతలారా, శ్రీ మహావిష్ణువు రావణ సంహారం కోసము భూమిపైన మానవావతారంలోకి వెళ్తున్నాడు. శ్రీ మహావిష్ణువుకి సహాయంగా దేవతలందరూ అంశలతో భూమిపైకి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. దీంతో అత్యంత శక్తి గలవారు, మహావీరులు, వాయువలి మిక్కిలి వేగం కలవారు, ప్రజ్ఞ కలవారు, అస్త్రశస్త్రాలను ప్రయోగించే నిపుణులు, మరణం లేనివారు, అత్యంత పరాక్రమమైన పుత్రులను అప్సరసలు, గంధర్వ స్త్రీలు, యక్ష వనితలు, నాగకన్యలు, విద్యాధర యువతలు, కిన్నెర మహిళలు, వానర స్త్రీలు, మిగిలిన వారందరూ వానర రూపాలతో వారి అంశాలు తీసుకుని భూమిపైకి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆజ్ఞతో ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు, వానర బల్లూక వీరులను పుత్రులుగా పొందారు. ఇంద్రుడు మహేంద్ర పర్వతం లాంటి దృఢమైన శరీరం గల వానర శ్రేష్ఠుడైన వాలికి జన్మనిచ్చాడు. ధరింపజేయవారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవునకు జన్మకు కారణమయ్యాడు. వానరులో ప్రజ్ఞాశాలి అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగాడు. శ్రీమంతుడైన గంధమాదనుడైన వారణుడు కుబేరుడు వలన కలిగాడు. విశ్వకర్మ వల్ల నలుడు, ఇతడు సర్వకార్యాలను పూర్తి చేయడంలో దక్షుడు. అత్యంత మంచి లక్షణాలు కల నీలుడు అని వారణుడు అగ్నిదేవుడు వల్ల కలిగాడు. అశ్విని దేవత వల్ల మైందుడు, ద్వివిధుడు అను మానసపుత్రులు కలిగారు. వరుణుడు, పర్జన్యుడు, సుషేనుడను వారణకు, శరభునకు జన్మనిచ్చారు. సర్వశుభలక్షణ సంపన్నుడు, వానర ప్రముఖుడు అయిన హనుమంతుడు వాయుదేవునకు కుమారుడుగా భూమిపైకి వచ్చారు. వేల కొలది వానరులు, బల్లూక వీరులు వీరందరూ కూడా రావణ సంహారం యందు ఎంతో ఆసక్తి ఉండి వివిధ దేవతల సంతానమై జన్మించారు. ఈ వానర వీరులందరూ కూడా తాము అనుకున్న రూపంలోకి మారిపోగలరు. స్వేచ్ఛగా ఎక్కడి నుండి ఎక్కడికైనా కూడా వెళ్ళిపోగలరు. కొండరాలను, పెద్ద పెద్ద కొండరాలను కూడా అలవోకగా విసిరివేయగలరు. పెద్ద పెద్ద వృక్షాలను అలవోకగా తీసి విసిరివేయగలరు. తమ గోళ్ళను పెద్ద ఆయుధాలు ఉపయోగించగలిగిన వారు. పెద్ద పెద్ద మహాపర్వతాలను సైతం కదిలించగల బలవంతులు. మహాసముద్రాలను సైతం అలవోకగా వేగంగా దాటగలిగిన వారు. తమ అనుకున్న శరీరాన్ని తాము పొందగలరు. మహాసేన వానరులు కొన్ని కోట్లకు చేరును. వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతం యొక్క సానువులందు జీవిస్తున్నారు. మరికొందరు కొండలు, వాగులు, అడవులలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు, ఇంద్రుని అంశతో పుట్టిన వాలి ఇద్దరూ కూడా సోదరులు, వృక్షరాజుని కుమారులు అన్నమాట. వీరిరువురు అత్యంత బలవంతులు. సింహాలని, పులులని, పెద్ద పెద్ద సర్పాలను సైతం చంపగల అత్యంత దృఢమైన శరీరం గల బలవంతులు. ఇంతటి బలవంతులైన వానర వీరులు పర్వతాలలో, అడవులలో, సముద్రాల ఈ భూమండలం అంతా వ్యాపించి రామరావణ యుద్ధంలో శ్రీరామునకు సహాయపడడానికి ఈ భూమండలం అంతా వ్యాపించి ఉన్నారు.